ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అధికార పక్షానికి, ప్రతిపక్షానికి ఎవరికి వాళ్ళకి కావాల్సొచ్చినట్టు మీడియా సంస్థలున్నాయి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి 'సాక్షి', అట్లాగే ఆయనకి అనుకూలంగా ఉండే ఎన్‌టీవీ, టీవీ9. నిజానికి ఎన్‌టీవీ, టీవీ9 ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతో ఉంటాయి. సో, 'సాక్షి', ఎన్‌టీవీ, టీవీ9 ఆయనకుంటే, చంద్రబాబు నాయుడుకి ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఈ రకమైనటువంటి ఛానల్స్, ఈనాడు ఇవన్నీ వాళ్ళతో ఉన్నాయి. సో, ఇట్లా ఎవరికి వాళ్ళు సమానంగా టీవీ ఛానల్స్‌ని గావచ్చు, మీడియా అధినేతల్ని గావచ్చు, తమ అదుపులో పెట్టుకొని కథలు నడిపిస్తూ ఉంటారు. ఇది దేశ ప్రజాస్వామ్యానికి, జర్నలిజంకి అత్యంత తీరని దారుణమైన మచ్చ, అత్యంత నీచమైనటువంటి విషయం. సరే, అందులోకెళ్తే ఇంకా చాలా డీప్‌గా మాట్లాడుకోవాల్సి ఉంటది. సో, విషయం ఏంటంటే, ఇప్పుడు ఎటువంటి మీడియా సపోర్టు లేనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. అంటే ఆయన విడిగా ఉంటే ఎటువంటి సపోర్ట్ ఉండదు. అలయన్స్‌లో ఉన్నారు కాబట్టి టీడీపీకి సంబంధించిన అనుకూల మీడియా పవన్ కళ్యాణ్‌కి సపోర్ట్‌గా నిలుస్తుంది. అందులో ఎటువంటి క్వెషన్ లేదు. చేయాల్సిన అవసరం లేదు. నిజానికి మీడియా ఏం చేయాలంటే, జగన్ తప్పు చేసినా ప్రశ్నించాలి, చంద్రబాబు తప్పు చేసినా ప్రశ్నించాలి, పవన్ కళ్యాణ్ తప్పు చేసినా ప్రశ్నించాలి. వీళ్ళు ఇట్లా కాకుండా వాళ్ళు ఎటువైపు ఒదిగి ఉన్నారో అవతల వాళ్ళు తప్పు చేస్తేనే ప్రశ్నిస్తారు. వీళ్ళ తాలూకా వాళ్ళు కొంచెం తప్పు చేస్తే ప్రశ్నించరు సరికదా, ఆ విషయం జనాలకి తెలియకుండా వేరే రకంగా డైవర్ట్ చేసుకుంటూ అత్యంత నీచమైన జర్నలిజాన్ని నడుపుతున్నారు ఈ దేశంలో. దేశం మొత్తం అట్లాగే ఉంది. ఓన్లీ ఏపీయే కాదు, ఏపీ ఇంకా వరస్ట్ అనమాట. సో, ఇటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి ఈ ఇబ్బందికర పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ మీద తెలుగుదేశం పార్టీకి సపోర్టివ్గా ఉండేటువంటి మీడియా సంస్థలు ఏదైనా కుట్ర చేస్తున్నాయా అనే డిస్కషన్ మొదలైంది. చేస్తున్నాయి అని జనసేన పార్టీ వాళ్ళు ఫీల్ అవుతున్నారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అటువంటిది ఏమీ లేదని అంటున్నారు. సరే, దీని మీద ఒక విశ్లేషణ చేద్దాం. జనసేన విషయంలో టీడీపీకి సంబంధించినటువంటి మీడియా ఒక కొత్త ప్రచారాన్ని మొదలుపెట్టింది. త్వరలోనే బీజేపీ కూడా ఈ అలయన్స్లో జాయిన్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో, బీజేపీ, జనసేన, టీడీపీ ఉన్న 175 సీట్లు ఎమ్మెల్యే సీట్లు, ఉన్న 25 ఎంపీ సీట్లు వీళ్ళు ముగ్గురే పంచుకోవాలి. నిజానికి ప్రాతిపదిక అంటే ఓట్ షేరింగ్ ప్రాతిపదికను చూసుకుంటే ఆబ్వియస్లీ తెలుగుదేశం పార్టీకి ఎక్కువ ఇవ్వాలి, సెకండ్ జనసేనకి ఇవ్వాలి. కానీ బీజేపీ కూడా జనసేనతో సమానంగా కోరుతూ ఉండడంతో జనసేన పాత్రని లిమిట్ చేయాలి అనే ఉద్దేశంలో తెలుగుదేశం పార్టీ ఉందో లేదో మనకు తెలియదు, కానీ తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసేటువంటి ఒక ఎంతూజియాస్టిక్ మీడియా, అవసరం లేని చోట తమ ఉత్సాహాన్ని ఎక్కువగా చూపిస్తున్నటువంటి కొన్ని మీడియా సంస్థలు, ఉదాహరణకి ఆంధ్రజ్యోతి లాంటి మీడియా సంస్థలు చంద్రబాబు నాయుడుకి ఏదో మంచి చేసేద్దామనే ఉద్దేశంతో చెడు చేస్తున్నారు. ఎట్లా చేస్తున్నారు? జనసేనకి 18 సీట్లను ఒకరోజు, 22 అని ఒకరోజు, 24 అని ఒకరోజు, 30, 32 అని ఒకరోజు, ఇట్లా రోజుకొక కొత్త ప్రచారాన్ని తెర మీదకి తీసుకొచ్చి, నిజానికి తెలుగుదేశంకి అనుకూలంగా ఉండాలి అనుకుంటే ఉండడమే జర్నలిజం, ఒక పార్టీకి ఒక నాయకుడికి అనుకూలంగా ఉండడమే దరిద్రం. సరే, ఉండాలి అనుకుంటే సొంత తెలివితేటలు పక్కన పెట్టి కనీసం ఆ పార్టీ చెప్పు చేతలో నడుస్తూ ఉండాలి. సాక్షి అట్లాగే నడుస్తుంది కదా. జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏం చెప్తే అదే ప్రచురిస్తారు సాక్షి వాళ్ళు తప్ప వాళ్ళ సొంత ఆలోచనలు పెట్టి అక్కడ ఏం పనిచేయరు. సో, అట్లా చేయాలి. కానీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అట్లాగా, తాను చాలా గొప్ప మేధావిగా ఆయన చాలా విషయాల్లో ఆయన మేధావి, నేను ఒప్పుకుంటా. కానీ అన్ని విషయాల్లోనూ తానే మేధావిగా ఆయన ఫీల్ అవుతూ చేసేటువంటి కొన్ని ఫీట్లు చివరికి మళ్ళీ తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికర పరిస్థితిగా మారుతున్నాయి. జనసేనని ఇన్ని సీట్లకి లిమిట్ చేయాలి అని తెలుగుదేశం పార్టీ అనుకోవడంలో తప్పులేదు, పెద్ద పార్టీ కాబట్టి వాళ్ళకి ఎక్కువ సీట్లు రావాలి కాబట్టి. అయితే ఎట్లా ప్రాసెస్ ఉండాలంటే, ఆ విషయాన్ని జనసేనతో మాట్లాడి శ్రేణుల్ని పవన్ కళ్యాణ్ ఒప్పించుకునేలాగా అదొక పద్ధతి, అదొక సరైనటువంటి విధానం. అట్లా కాకుండా ముందుగా ఈ టీడీపీకి సంబంధించిన అనుకూల మీడియా ఓవర్ యాక్షన్గా వీళ్ళే దాని మీద ప్రచురణలు చేసేసి ఇన్ని సీట్లే ఇస్తున్నారు, ఇంతకు మించి కష్టం అనేటువంటి ఫీలర్స్ని జనాల్లోకి పంపించి లేనిపోని తలకాయ నొప్పులు తెలుగుదేశం పార్టీకి తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రజ్యోతి ఈ తరహా ప్రచారానికి తెరలేపింది. దీని మీద జనసేన అగ్రనేతల్లో ఒకరైనటువంటి నాగబాబు, పవన్ కళ్యాణ్ బ్రదర్ నాగబాబు దీని మీద స్పందించారు. అటువంటి ప్రచారాలను నమ్మొద్దు, ఎన్ని సీట్లు ఏంటి అనేది మన అధినేత పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కలిసి మాట్లాడుకున్నప్పుడు వాళ్లే చెప్తారు, మీరు ఎటువంటి కంగారు పడద్దని ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీకి రానున్నటువంటి ఎన్నికలు ఖచ్చితంగా జీవన్మరణ సమస్య. ఇప్పుడు ఆ పార్టీకి పొత్తులు కీలకంగా మాలాయి. అలాగని పొత్తులో సింహభాగం ప్రయోజనం పొందాలని తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. డెఫినెట్లీ తప్పులేదు అందులో. వీలైనంత వరకు తక్కువ సీట్లను జనసేనతో పెట్టి బీజేపీకి జనసేనకి ఒక 40 ఇచ్చి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక 6, 5 అట్లా ఇద్దామనే ఉద్దేశంలో చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఆయన ఆలోచన తప్పంట్లా నేను.
అలా ఉండడాన్ని చంద్రబాబే డిసైడ్ చేయాలి. అదే చంద్రబాబు బీజేపీకి, పవన్ కళ్యాణ్‌కి చెప్పి ఒప్పించుకోవాలి. బీజేపీ, పవన్ కళ్యాణ్ తమ శ్రేణుల్ని ఈ పాయింట్ మీద ఒప్పించగలగాలి. ఇది ఒక పద్ధతి. అంతేగాని ఈ టీడీపీకి సంబంధించిన మీడియా మధ్యలో దూరిపోయి ఈ రకమైనటువంటి ఓవర్ యాక్షన్ చేసేటువంటి అంశం ఏదైతే ఉందో జనసేన తమ మీద టీడీపీకి సంబంధించిన మీడియా చేస్తున్నటువంటి ఒక కుట్రలాగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అందులో ఎటువంటి సందేహం లేదు. దీంట్లో టీడీపీ పాత్ర, చంద్రబాబు పాత్ర ఉందా లేదా మనకు తెలియదు. కానీ తెలుగుదేశాన్ని సపోర్ట్ చేస్తూ వెళ్ళేటువంటి కొన్ని మీడియా సంస్థలు మాత్రం జనసేన మీద ఈ రకంగా కుట్ర చేస్తూ జనసేన సపోర్ట్ చేసే వాళ్ళని బాధ పెడుతున్నాయి, కోపానికి గురయ్యేలా చేస్తున్నాయి. దాని ఎఫెక్ట్ తెలుగుదేశం పార్టీ మీదే పడుతుంది. ఎందుకంటే నాయకులు కలిస్తే సరిపోదు. సరైనటువంటి నెంబర్ ఆఫ్ సీట్లు ఇస్తేనే జనసేన వాళ్ళ యొక్క జనసేనని కంప్లీట్గా సపోర్ట్ చేసే ఔటర్ పీపుల్ ఏం కోరుకుంటున్నారంటే కనీసం 50 సీట్లు ఇవ్వాలి. ఇస్తేనే ఓటు యొక్క షేర్ అనేది ఇటు నుంచి ఇటు మారుతుంది, ఓట్ల బదిలీ నడుస్తుంది. అంతేగాని మొక్కుబడిగా ఇస్తే కుదరదు అని. ఇవ్వడం కుదరపోతే మొక్కుబడిగానే ఇస్తే ఆ కన్విన్సింగ్ కెపాసిటీ పవన్ కళ్యాణ్కి ఉండాలి, బదిలీ చేయించుకోగల సత్తా ఆయనకు ఉండాలి. చంద్రబాబు ఇద్దరు కలిసి కన్విన్స్ చేయాలి రెండు వైపులా ఉన్న శ్రేణుల్ని. అంతేగాని మధ్యలో ఈ మీడియా యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎంత అతిగా ఉండకూడదు అనేది నాకు అనిపించినటువంటి అంశం. సో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి.